అందుకనే దేవుడైన ప్రభు యెషయా గ్రంథకర్త ద్వారా ఏమంటారంటే ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, కానీ ఇప్పుడు వారు నా మీద చూడండి. దేవుని స్తుతించట్లా, దేవుని కనపరచట్లా, దేవుడు చేసిన కార్యాలు దేవుని కూడా తలపోసుకోవట్లా, తిరుగుబాటుతనంగా ఉన్నాడు. కాబట్టి దేవుడారా అందుకని ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ జనులు చూడటానికి మాత్రం చూస్తున్నారు, వినడానికి విన్నారు కానీ వీళ్ళన్నీ కూడా మర్చిపోయిన వారుగా ఉన్నారు. ఏమంటున్నారట? మర్చిపోయిన వారుగా. మనం మర్చిపోకూడదు దేవుని కార్యాలు. మనం ఎక్కడున్నా సరే మనం మర్చిపోకూడదు. దేవుడారా ఎంత డిగ్రీ చెప్పులన్నా ఉన్నది, ఎంత పనులు ఉన్నాయి, ఎక్కడైనా ఉద్యోగం, ఎక్కడన్నా పనిచేయి, ఎక్కడికన్నా ఏ ఊళ్ళని వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కార్యాలు మర్చిపోకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని మర్చిపోకూడదు, చేసిన కార్యాలు మర్చిపోకూడదు. కాబట్టి ఇక అందుకనే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఆయన చేసిన ఉపకారములను దేవుని మర్చిపోదు. దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు కీర్తనకారుడు అంటాడు. చూడండి 145వ కీర్తన 9వ వచనాన్ని చూస్తే యెహోవా అందరికీ ప్రతి వారికి కూడా రాజుగోతులకు ఉపకారైనా, విచారులకు ఉపకారే, దొంగలకు ఉపకారే, మాంత్రికులకు ఉపకారే, ప్రతి వారికి కూడా అందరికీ ఉపకారైనా. అందుకే బైబిల్ ఏమన్నదంటే ఆయన ఆ సూర్యుని అంట ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీద కూడా ఉదయం చేస్తున్నాడు. ఆయన వర్షాన్ని మంచి వారి మీద చెడ్డవారి మీద కూడా కురిపిస్తున్నాడు. కాబట్టి చూడండి ఆయన మనుషుల్ని అంటే పాపం చేసిన వాడిని అసహించుకోవట్లేదు. ఆయన పాపం చేసిన వాడిని అసహించుకోవటం, ఆయన పాపం మాత్రమే అసహించుకోవట్లేదాక. నువ్వు దేవుడికి ఎంత దూరస్తుగా ఉన్నా, దూరస్తుగా ఉన్నా దేవుడు నీకు ఆయన సంగతులను తెలియజేస్తూనే ఉన్నాడు. కానీ నిన్న ఆయన దేశించట. అందుకనే యోహాను భక్తులు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే యోహాను సువార్త మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసములో నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన దేవుడు అంత ప్రేమ కలిగిన వాడిని. అవునా కదా? చూడండి దేవుడారా, ఆయన ప్రేమకు అర్థం లేవు, ఆయన ప్రేమకు కొత్త లేవు, ఆయన ప్రేమకు ఎత్తు కూడా లేదు, ఆయన ప్రేమకు ఎడపు లేదు. అంత విస్తారమైన ప్రేమ ఆయన దేవుని స్తోత్రం. అందుకనే ప్రియ సోదరి సోదరులారా, ఒక కవి అంటాడు, ఈ యొక్క భూలోకంలో ఉన్న మరి చెట్లన్నీ కూడా కాలుగా మారిన తర్వాత సముద్రం ఈ భూమి మీద ఉన్న సముద్రాల్లో ఉన్న నీరంతా కూడా ఇంకుగా మారిన, ఆకాశం అంతా కూడా వైట్ పేపర్గా మారిన ఆయన ప్రేమను వర్ణించడానికి ఇదేమి సరిపోవట. అంత గొప్ప ప్రేమ దేవునికి స్తోత్రం. అంత ప్రేమ కలిగిన దేవుడు నీకు ఏం చేస్తాడైనా నీకు ఉపకారం చేశాడు ఈ రోజు వరకు కూడా కదా. నిజంగా లెక్కేసుకోడు దేవుడు కదా. ఆయన చేసిన కార్యములు తలకు అంటే తల వెంట్రుకలకు మించి ఉన్నాయి. నిజంగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, తల్లి గర్భంలోనికి మనము దేవుడు ప్రవేశించే ముందు శిశువుగా ప్రవేశించావా? తల్లి గర్భంలోనికి నువ్వు స్త్రీమైనా పురుషుడైనా ఎవరైనా కావచ్చు. శిశువుగా ప్రవేశించావా? ఒక ఇల్లు కలంగా ప్రవేశించావా? పరిశీలన చేసుకోవాలి. మనం తండ్రి యొక్క గర్భంలో నుండి తల్లి యొక్క అందంలోనికి 50 కోట్ల ఇల్లు కలాగా అయ్యారంట. అయితే దేవుడా ఒకే ఒక ఇరుకరము తల్లి యొక్క గర్భంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ ఒక్క ఇరుకరమే నువ్వైనా నేనైనా. ఆమె హల్లెలూయా. చూడండి, ఇరుకరం అనుకోండి చిన్నది. కాబట్టి ఈ చిన్న ఇరుకరాన్ని దేవుడు దేవుడా ఏం చేశాడంటే తన తల్లి గర్భంలో దాన్ని గుర్తు చేశాడు. ఈ చిన్న ఇరుకరానికి అసలు రూపం ఉందా, ఆకారం ఉందా? లేదు. అలాంటి ఒక ఇరుకరాన్ని రూపంతో దిద్దాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే కీర్తనాకారుడు ఏమంటాడంటే, అయ్యా నువ్వు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె ఎంత గొప్ప ప్రణాళికని మనం ఎంత రూపకల్పన
ఏంటి ఆ దేవుడు ఎంతో చక్కని ఆ రూపకల్పన నీ విషయంలో నా విషయంలో దేవుడు చేశాడు. ఈ దేవుడు చేసిన కార్యం కదా, దేవుడు చేసిన కార్యం అంటే తల్లి గర్భంలోనికి మనం వెళ్తున్నప్పుడే దేవుడు కార్యాలు మన జీవితాల్లో జరిగించాడు. నాటి నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు, అవన్నీ కూడా మనం మర్చిపోయిన వారిగా ఉంటున్నాం కదా. మర్చిపోకూడదు, ఆయన చేసిన కార్యంలో దేవుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు ఆయన చేసిన కార్యాలను మనం తలపోసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆయన చేసిన కార్యాలు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి చూడండి, ఏం చేయాలి చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు చేసిన కార్యాలకు సాక్ష్యాలు చెప్పమంటే చెప్పరు. ఒక ఆమె ప్రతి సంవత్సరం కూడా స్తుతి ప్రార్థన పెట్టుకోండి, స్తుతి ప్రార్థన. అయితే ఆ ఇంటికి స్తుతి ప్రార్థనకి అంటే ఆ ఇంట్లో జరుగుతున్న స్తుతి ప్రార్థనకి సంఘం బాగా వచ్చేదాన్ని. ఎందుకంటే ఆ ఇంట్లో జరుగుతున్న స్తుతి ప్రార్థనకి ఇలా మంచి భోజనం ఏర్పాటు చేసింది, మంచి భోజనం ఏర్పాటు చేసింది. సరే మొత్తం మీద సంఘం కూడా ఎంతో ప్రేమగా వచ్చేది. చక్కగా అయితే దైవజనుడు అంటాడట, అమ్మా సాక్ష్యం చెప్తావా అన్నాడట. సాక్ష్యం చెప్తావా అంటే ఏమనుకుంటున్నట, నేను చెప్పలేదు ఇప్పుడు తన మనసులో అనుకుంటున్నట, దేవుడు నాకు ఈ సంవత్సరం ఏం చేశాడని సాక్ష్యం చెప్పాలి, దేవుడు నాకు ఏం చేశాడని సాక్ష్యం చెప్పాలి. కొన్ని సంవత్సరం అంటే చక్కగా బడిలో మంచి పాలు వచ్చింది, మంచి లాభం వచ్చింది. ఈ సంవత్సరం చూస్తే బడిలో లేవు, పాలు లేవు, లాభం లేదు, ఏం లేదు. ఏం చెప్తాం సాక్ష్యం అంటే మనం అంటే మన సాక్ష్యాలన్నీ ఎటువంటి అంటే నిజంగా ఎవరు బాగా చదువుతుంటే మంచి మార్కులు వస్తే సాక్ష్యం కదా, అంతేనా? లేకపోతే ఉద్యోగం వస్తే సాక్ష్యం, అంతేనా? దేవుడు ఇంకేంటి రోగాలు బాగుపడితే సాక్ష్యం, అంతేనా? దేవుడు వీటన్నిటికీ మనం సాక్ష్యం చెప్పాలి. కానీ మనం ఈ సంవత్సరం మంచి ఇల్లు కట్టుకున్నాం కాబట్టి సాక్ష్యం, ఇల్లు కట్టుకోలేదు కాబట్టి సాక్ష్యం ఉంటుందా సాక్ష్యం చెప్పాం. దేవుడు అంటే మన జీవితంలో ఏదైనా ఒకటి జరగాలి, కాబట్టి అందుకనే జరిగిన దాన్ని బట్టి మనం సాక్ష్యం చెబుతాం. అయితే దేవుడు మరి ఈ సంవత్సరం ఏమీ లేదు, అంత అప్పులు పాలైపోయాం, సాక్ష్యం చెబుతామా? రోగాలు పాలయ్యాం, సాక్ష్యం చెబుతామా? చెప్పం. దేవుడు ఇదిగో ఎక్కడ చూసినా నష్టం వచ్చింది, సాక్ష్యం చెబుతామా? చెప్పం. కానీ దేవుడు ఇదిగో ఇలాగ అనుకుంటా ఉంటే ప్రభావితున్నాడంట, నేను ఈ సంవత్సరం నేను సజీవురాలుగా వచ్చా, ఇది నేను చేసిన కార్యం కాదా అన్నారంట. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యం ఏంటి? ఈ రోజున నీ అప్పులు తీరకపోవచ్చు, నీ రోగం నయం కాకపోవచ్చు, నీ పిల్లలు మంచి మార్పులతో పాస్ అవ్వకపోవచ్చు, నీ భర్త ఈ సంవత్సరం కూడా త్రాగుబోతుగానే ఉండొచ్చు, ఇంట్లో బాధ్యత లేని వాడుగా ఉండొచ్చు. నీ భర్త నీ భర్త ఎలా ఉన్నాడు, నీ పిల్లలు ఎలా ఉన్నాడు, ఇంకో ఈ సంవత్సరం కూడా ఇంట్లో అంత గందరగోళమే. ఎప్పుడు చూసినా సరే ఆ ఇంట్లో డబ్బాలు నోటిలే ఉన్నాయి. వండుకున్నది ఈ సంవత్సరంలో తెలియని పరిస్థితి. కానీ ఎక్కడ చూసినా సరే ఇంట్లో ఉన్న అవసరే, బయటికి వెళ్ళినా అవసరే. అయితే దేవుడు మరి దేవుడు ఏం చేశాడని పెట్టుకోవాలి, దేవుడు ఏం చేశాడని సాక్ష్యం చెప్పాలి, ఏం చేయలేదుగా కదా. చాలా మంది అనుకుంటా ఉంటారు ఇలాగే, చాలా మంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రశ్నిస్తున్నాడు, ఈ రోజున నీవు సజీవుడుగా ఉన్నావు, ఈ దేవుడు చేసిన కార్యం కదా. ఒకసారి ఒక యవనస్తుడు యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో ఒక యవనస్తుడు తను ఆ పొలం పని చేసేవాడంట. సరే మొత్తం మీద ఇది ఆ పొలానికి వెళ్ళి చూసేసరికి ధాన్యం బాగా పడింది. ఆ ధాన్యాన్ని చూసుకున్నాడు, ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పడింది పంట, దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అన్నారా మాట అన్నాడా? దేవుడికి స్తోత్రం కలిగింది కాక అన్నారా? అలా కదా. ఈ సంవత్సరం బాగా పడింది చూసుకున్నాడు, అసలు ఎరగబడింది అంటే పంట బాగా పండింది. సరే చూశాడు, ఇంటికి వచ్చేసరికి ఈ ధాన్యపు వేసిన పొట్లు కొద్ది చిన్నగా ఉంది, కానీ ఆ పొట్లు సరిపో. కాబట్టి అనుకున్నాడు, ఇదిగో ఈ పొట్లు వేసి తట్ట పొట్లు కట్టాలి అనుకున్నాడు. తర్వాత 6 గంటలు మంచం వేసుకున్నాడు మొత్తం మీద.
కానీ ఎలా ఉన్నాడు మొత్తం మీద ఇప్పుడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు ఏమని? ఎవరు చెప్పాడు? నా ప్రాణ త్రాగుము తినుము సుఖించు, ఎందుకంటే అనేకమైన సంవత్సరాలకు సరిపడా ఆహారాన్ని నేను నీకు సమకూర్చాను అని అన్నాడు కదా. అనేకమైన సంవత్సరాలకు సరిపడా ఆహారాన్ని నీకు సమకూర్చాను అన్నాడు. ఈ లోపు ఆకాశంలో స్వరం పడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎర్రివాడా ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రాణం కలుగుతున్నారు, నువ్వు సంపాదించుకున్న ఇవన్నీ కూడా ఎవరు అలెగ్జాండర్ మహాచక్రవర్తి